ఎప్పుడు మనస్సును నిగ్రహించుకోగలుగుతాడో అప్పుడు అతనికి మనశ్శాంతి కలుగుతుంది ఖచ్చితంగా. లేకపోతే కలిగేటువంటి అవకాశమే లేదు కదా. అది మనం గ్రహించగలిగితే బ్రహ్మాండమైనటువంటి విద్యార్థులుగా మన వాళ్ళు తయారవుతారు. అనుమానం ఎలా. మరొక్క మాట ఒక్క నిమిషంలో చెప్పుకుందాం. 6వ అధ్యాయం ధ్యానయోగం భగవద్గీతలో చాలా ముఖ్యమైనది. అందులో ధ్యానం చేసే విధానం గురించి చెబుతారు కృష్ణుడు స్వయంగా. ఎంత భౌతికంగా చెబుతాడు అంటే ఇవాళ యోగా మాస్టర్ ఎలా చెబుతారో అలాగే చెబుతాడు. సమంకాయ శిరోగ్రైవం ధారయన్నచలం స్థిరగా సంప్రేక్షణాశికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ఈ శ్లోకానికి ముఖ్యంగా సంప్రేక్షణాశికాగ్రం అన్నదానికి శంకరాచార్య రాసిన వ్యాఖ్యానంతో యోగా మాస్టర్లందరి కళ్ళు తెరుచుకొనుగాక. సమంకాయ శిరోగ్రీవం ధ్యానం చేస్తే ఎలా చేయాలట? కాయ శరీరాన్ని, శిరస్సుని, గ్రీవ మెడని ఇలా పెట్టాలి. అది మంచిదే, అలాగే ఉండాలి. అందుకని ఇలా కూర్చుని ఏం ధ్యానం చేస్తావు నువ్వు? ఇక్కడ వెన్నుపూస నిటారుగా ఉండాలి. వెన్నుపూస అంటే ఒక్క మాట చెబుతున్న సందర్భం వచ్చింది. దేహం అనే దేవాలయంలో వెన్నుపూస ధ్వజస్తంభం వెన్నుపూస అంటే. గుండెల్లో ఉండే దేవుడు గర్భగుడిలో దేవుడు. ధ్వజస్తంభాన్ని మీరు గమనించండి. గర్భగుడిలో దేవుడు కంటే చాలా ఎత్తుగా ఉంటుంది. వెన్నుపూస కూడా గుండెల్లో ఉన్న శివుడు కంటే వెనకాల ఎత్తుగానే ఉంటుంది. ఇక్కడ వరకు ఉంటుంది. శివుడు ఇక్కడే ఉంటాడు. సరిగ్గా మన దేహ నిర్మాణమే దేవాలయ నిర్మాణం. ఒక్క హిందూ మతంలో మాత్రమే ఈ వ్యవస్థ ఉంది. మరో చోట లేదు. ప్రతి దేవాలయం మనం కాపాడుకోవాలి. దేవుడు ఆభరణాలు కాపాడుకోవాలి. దేవాలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపులు అన్నీ కాపాడుకోవాలి. దేవాలయ వ్యవస్థను మొత్తం కాపాడుకోవాలి. దేవాలయాల పొలాలు తీసుకుని మత్తా కట్టనవాడు మహాపాపాత్ముడని ప్రచారం చేయాలి ఖచ్చితంగా. దేవుడు సొమ్ము మింగడానికి అవకాశం లేదండి. దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది అంటే ఒక్క దేవాలయం నిజంగా చేయవలసిన పని చేస్తే, సాధించవలసిన లక్ష్యం సాధిస్తే 100 పోలీస్ స్టేషన్లు తీసి పారేయించండి. అనుమానమే లేదండి. 100 పోలీస్ స్టేషన్లు. ఇవాళ ఒక్క మనిషి మాటలు వినడం కోసం ఇన్ని 100ల మంది వచ్చారు కదా. ఎవరు రమ్మన్నారమ్మా మిమ్మల్ని? నేనేం ఆహ్వానించలేదే. మీరు ఇద్దరున్నా నేను చెబుతాను. ఇక్కడ నాకు బంగారేశ్వరం గారు ఒక్కడు ఉంటే చాలు. ఎందుకంటే పారితోషికం ఇచ్చేది ఆయన కాబట్టి. మిగిలిన వాళ్ళతో నాకేం పని లేదు ఇక్కడ. కానీ ఎవరి మాట మీద వచ్చారు మీరు? దేనికోసం వచ్చారు? ఇక్కడేం ఈ రాజకీయం ఏం లేదే. ఇక్కడేం బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వరు కదా, డబ్బులు ఏమి ఇవ్వరు కదా. వచ్చి నాకు ఇస్తారు, మీకేమి ఇస్తారు? మీరు ఎందుకు వచ్చారు? మాట మీద గౌరవంతో కదండి. ఆయన మాట వినాలనే గౌరవంతో కదా మీరు వచ్చింది. ఒక్క మనిషి దేవుడి గురించి మాట్లాడే ఒక్క మనిషి ఏ పోలీసులు అవసరం లేకుండా ఇంతమందిని శాసిస్తూ ఉంటే దేవాలయం శాసించలేదా? ఆలోచించండి. మానవ మాతృని నేనెంత, నా మాటలెంతమ్మా? దేవుడి గుళ్ళో ఉండే దేవుడి ముందు మేము సరిపోతామా? ఆ దేవుణ్ణి ఆరాధించి కదా ఈ స్థితికి చేరుకున్నది. మా తాడేపల్లిగూడెం దగ్గర మా బోడపాడ అగ్రహారంలో మా రామలింగేశ్వర స్వామికి కన్నీళ్లతో అభిషేకం చేసి ఈ జీవుడు ఈ స్థితిని పొందాడమ్మా. ఆ స్వామి లేకపోతే నేనెక్కడా? ఇంకా రహస్యం చాలా మందికి తెలియదు. నాకు పుట్టుకతో మా నాన్నగారు పెట్టిన పేరు రామలింగేశ్వర శర్మ. నరసింహారావు నా పేరు కాదు. పుట్టుకతో మా నాన్నగారు పెట్టిన పేరు గరికపాటి రామలింగేశ్వర శర్మ. 6వ తరగతిలో చేర్చినప్పుడు వయస్సు పెంచేశారు. అప్పుడు మాయలు చాలా ఉండేవాళ్ళండి. అవన్నీ మా నాన్నగారు నాకు తెలియదు. వయస్సు పెంచేశారు, బడి మార్చేశారు, ఏదో చేశారు, పేరు మార్చేయాలన్నారు. వెంకటబాసవ నరసింహారావుని పెట్టేశారు. నాకు తెలియదు. నా వయస్సు వాస్తవంగా 63.5. ఇప్పుడు మొత్తం 66 ఉంటుంది రికార్డు ప్రకారం ఆధార్ కార్డులు. నేను చేయగలిగింది లేదు. అది మా నాన్నగారి దయ. గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చుంటే మొత్తం 1 లక్షల్లో ఉండేది నష్టం. కానీ బహుశా అందుకే రాలేదేమో. ఆ తండ్రి చేశాడు కానీ ఎవరికి ఇవ్వని అవధాన ప్రజ్ఞ నాకు ఆ తండ్రి దయ వల్లే వచ్చిందండి. మా నాన్నగారు అవధాని, గోపాలకృష్ణ శాస్త్రి గారికి బాగా తెలుసు. వేదంలో అవధాని, మామూలు అవధానం ఎవడైనా చేస్తాడు. వేదంలో అవధాని కావడం చాలా కష్టం. సూర్యనారాయణ అవధాన్ని గౌరవం ఇవ్వారు. మా నాన్నగారు అవధాని. నేను ఏదైనా అందరికీ 4 ఎకరాల పొలం ఇచ్చావయ్యా, నాకు మాత్రం 4 ఎకరాలతో పాటుగా అవధానం కూడా ఇచ్చావయ్యా అన్నాను. ఆ తండ్రి అనుగ్రహం అది. ఆయన ఏళ్ళు పెంచాడు. అవి చిన్న విషయాలు అవన్నీ, అవి పెద్ద విషయాలు. అవి ఆ లక్షలు వస్తే మనకి ఏమన్నా ఇవాళ లక్షలు ఏమన్నా రావట్లేదు. అవి ఇబ్బంది పడుతున్నాం, వస్తూనే ఉన్నాయి. ఆ ఈశ్వరారాధన మీద అంత శ్రద్ధ ఉండాలి, అంత భక్తి ఉండాలి. దేవాలయ వ్యవస్థ అంత గొప్పది. దాన్ని మనం కాపాడుకుని తీరాలి ఖచ్చితంగా. అందుకోసం ధ్యానం చేయాలి.
సరిగ్గా ఎందుకోసం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చదివేది అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేది. చాలా గొప్ప శ్లోకం. శంకరాచార్య తప్ప మరొకరు ఇటువంటి మాట చెప్పలేదు. ఆ నిర్మాల్యంలో ఉంది కీలకం అంతా. అది వదిలేవలసిన మాట కాదు. అది చదివేది అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానంలో నిర్మాల్యం ఏమిటి? దేహం దేవాలయం రెండు ఒకటే. సరిగ్గా దేవాలయానికి ఉండే ప్రహారీ గోడలు, దేహానికి ఉండేటువంటి పై పొరలు చర్మము, మాంసం, కండరాలు. లోపలికి వెళ్ళావు, ధ్వజస్తంభం, వెన్నెముక. 3 ప్రదక్షిణాలు చేసావు. మొదటి ప్రదక్షిణం తమో గుణం వదిలే, రెండో ప్రదక్షిణం రజో గుణం వదిలే, మూడో ప్రదక్షిణం సత్వగుణం వదిలే. అందుకే లోపలికి వెళ్ళావు, గంట కొట్టావు. కొడితే మోగేది గుళ్ళో గంట, కొట్టకుండా మోగేది గుండెల్లో గంట. అందుకే దాన్ని అనాగత చక్రం అంటారు. అనాగత అంటే కొట్టబడని. అక్కడ అనాగత చక్రం ఆ పేరు ఎందుకు పెట్టారండి? యోగశాస్త్రంలో ఉండే పేర్లు సంస్కృత భాషలో ఉండే అర్థాలు తెలుసుకుంటే సంస్కృతాన్ని మించిన భాష యావత్ విశ్వంలో ఉండే అవకాశం లేదండి. యావత్ విశ్వంలో ఉండే అవకాశం. తెలుగు వాళ్ళమై పుట్టినందుకు, సంస్కృతాన్ని మన తల్లికి తల్లిగా కలిగినందుకు మనం చాలా గర్వించాలి, చాలా గర్వించాలి. ఒక్కొక్క మాటకి చతుర్వేదాలు సరిపోవండి అర్థం చెప్పడానికి. సంస్కృతం అంత గొప్పది. కానీ అందుకోసం నేర్పించాలి పిల్లలు, 98 కోసం కాదు, ఆ ధర్మం కోసం నేర్పించాలి. అటువంటి దేవాలయంలో మనం లోపలికి వెళ్ళాం, గంట కొట్టాం, 3 ప్రదక్షిణలు చేసాం, 3 గుణాలు వదిలేయాలి. ఎంతగానో ఊరికి నేను 100 మొక్కుకున్నా 200 మొక్కుకున్నా దేవుడికి కూడా విసుగొస్తుందమ్మా, మానేసే నీ మొహం చూడలేక. అస్తమానం తిరిగి 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 అది ఇట్ విల్ బి ఎక్సర్సైజ్, అది వ్యాయామం అవుతుంది, ఏం ప్రయోజనం లేదు. 3 ప్రదక్షిణాలే చేయవలసింది. 3 చిత్తశుద్ధిగా చేయాలి. లోపలికి వెళ్ళాక పూజారి గారు ఏమంటారు? ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటే దేవుడు ఏమంటాడు? ఎంతవరకు నా చుట్టూ తిరిగావు చాలే, వెరీ సన్నాసి, ఇక నుంచి నీ చుట్టూ తిరగమన్నాడు ఆయన. ఎప్పటికీ నీ చుట్టూ నువ్వు తిరిగితే తప్ప దేవుడు అర్థం కాదు. నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే గిరగిర గిరగిర ఇంట్లో తిరిగేవనుక కళ్ళు తిరిగి పడతావు. అది కాదు లెక్క. నేనెవరు 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 ఈ ఆలోచన చేయడమే నీ చుట్టూ నువ్వు తిరగడం. అదే ఆత్మ ప్రదక్షిణం. ప్రతి మాటలోనూ దివ్యమైన యోగార్థాన్ని అవలంబించిన దేవాలయ వ్యవస్థకి నమస్కారం, దేవాలయ వ్యవస్థకి నమస్కారం. ఇందులో నిర్మాల్యం, అజ్ఞాన నిర్మాల్యం అంటేనండి దేహమే దేవాలయం. జీవో దేవ సనాతనక. మరి జీవుడికి దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు, తానే ఆయనని ఎందుకు తెలియట్లేదు అంటే అజ్ఞాన నిర్మాల్యం అడ్డుగా ఉందన్నాడు. శివాలయానికి వెళితే బాగా అర్థమవుతుంది. విష్ణు ఆలయానికంటే శివలింగం మీద నిర్మాల్యం అంటారు. నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు. గమనించండి, దాన్నే నిర్మాల్యం అంటారు. ఇవాళ పూజ చేస్తే అన్నారు నిర్మాల్యం ఇంకా తీయలేదండి అంటే. ఒక్కోసారి పూజారి గారికి ఏదైనా అశౌచం వచ్చిందనుకోండి ఇంట్లో, ఆ నిర్మాల్యం తీయరు, అలాగే ఉంటుంది. ఎవరో శౌచం అది లేని వాళ్ళు ఎవరో రావాలి, తీయాలి. మరి వారు తీయకూడదు కదా. అటువంటిప్పుడు మనం గుళ్ళోకి మనం వెళ్ళొచ్చు. మనం వెళ్ళామనుకోండి, ఆ నిర్మాల్యం పైన ఆకులున్నా, పువ్వులున్నా, పళ్ళున్నా, ఏమున్నా శివలింగం పూర్తిగా కనపడదండి. అంతే కదా. ఆలోచించండి దయచేసి. శంకరాచార్య మాటల్లో ఎంత గూఢార్థాలు ఉంటాయో. చదివేది అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనే నిర్మాల్యం విడిచిపెట్టవయ్యా అన్నాడు. ముందు గుళ్ళో నిర్మాల్యం సంగతి చూద్దాం. గుడి శివలింగం మీద 4 ఆకులు, 4 పువ్వులు, ఇంకేదో నీళ్లు, చారికలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, శివలింగం స్పష్టంగా కనపడదు కదా. నిర్మాల్యం అంటే ఏమిటండి? నిన్నటి పూజా ద్రవ్యాలు. నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే గాని గుళ్ళో శివుడు కనపడినట్టే, నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే గాని గుండెల్లో శివుడు కనపడ్డమ్మా. నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకం. అది పుణ్యమైనా పాపమైనా మంచి అయినా చెడైనా ఏదైనా నిన్నటిదే అయిపోయింది. అది ఇక నువ్వు గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది తప్పితే దాని ప్రయోజనం ఏం లేదండి. ఒకప్పుడు ఆ అమలాపురంలో కోనసీమలో 4 ఎకరాలు ఉండేవి. ఎకరం ₹1 కోటి ఉంది. ఇప్పుడు అనవసరంగా అమ్మేశా. నువ్వు ఇప్పుడు అనవసరంగా అమ్మాననే విషయం గుర్తు చేసుకుంటే 4 కోట్లకే సరిపడ జబ్బు వస్తుంది, ఆసుపత్రిలో పడతావు. ఎకరాలు రావు. అమ్మేసి ఊరుకో. మళ్ళీ చెప్తే పెట్టి ఇక్కడ సిగ్గు లేకుండాను. పైగా ఈయన అమ్మడు వాడు ఆన్న అసలు అమాయకుడు. ఆయన అమ్మేశాడు. తండ్రిని గౌరవించడం మానేసి ఇది లెక్క ఇక్కడ. ఆయన అమ్మేశాడు. ఈయనకి ఇస్తే వీడు అమ్మేసేవాడు. వీడు తెలుసు కాబట్టి ఆయన ముందే అమ్మేశాడు గొడవ లేకుండా. వీడికి ఇస్తే వీడు అనవసరంగా సినిమాలు తీస్తాడు. ఎందుకు వచ్చింది? నేనే అనుభవించడం మంచిది, ఆయనే అనుభవించాడు. మన ఆన్న అమ్మేశాడు. ఇవాళ ఉంటేనా కోనసీమలో ₹1 కోటి. నువ్వు సంపాదించుకోరదా? నేను ఎవడొద్దాడు? అమ్మేసిన దాని గురించి ఎందుకండి? దీనివల్ల ఏమవుతుంది? జబ్బు వస్తుంది. 4 కోట్లకు సరిపడ జబ్బు వచ్చేస్తుంది తప్ప కోనసీమ రాదు, ₹1 కోటి రావు, ఎకరం రాదు. ఇదే గతం. మనం ఈ గతాన్ని వదలం. ఎంతసేపు అదే చర్చించుకుంటూ కూర్చుంటాం. లేదు భవిష్యత్తు, ముందు ఏదో జరుగుతుంది దానికోసం ఎప్పటి నుంచి ప్రణాళిక. ఆ ముందు ఏదో జరిగే వరకు మనం ఉంటామా ఇక్కడ? ఏమైనా గ్యారంటీ ఉందా? రేపు పొద్దున ఊపిరి ఆగదని ఎవరికైనా తెలుసా? నిన్న ఉన్నవాడు ఇవాళ ఉన్నాడా? ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడా?
ఈ ఆలోచన ఇదే నిర్మాల్యం, అజ్ఞాన నిర్మాల్యం. మనస్సులో ఉండే ఈ జ్ఞాపకాలను తొలగించుకో. గుళ్ళో నిర్మాల్యాన్ని తొలగించగానే శివలింగం కనపడినట్టే మనస్సులో ఉండే జ్ఞాపకాలను తొలగించుకుంటే గుండెల్లో శివుడు కూడా కనపడతాడు ఖచ్చితంగా. ఇప్పుడు దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది, దాన్ని ఎలా వినియోగించుకోవాలి మనం? కర్మకాండ అనే మడ్డిలో పడిపోతే ఎలాగండి ఎక్కడికక్కడ? దీని ద్వారా ఏమిటని ఆలోచన చేద్దాం. అందుకే ఇక్కడ సరిగ్గా ధ్యానం చేయవలసి వచ్చిన చోట కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, శరీరాన్ని ఎలా నిటారుగా నిలబడి సమంకాయ శిరోగ్రీవం దారయన్నచలం స్థిరగా అలా ఉండి సరిగ్గా వెన్నుపూస సరిగ్గా నిటారుగా ఉండాలి. ధ్యానం అంటే అలాగే ఖచ్చితంగా మీ ఇంట్లో కూర్చుని అంతే. పడుకుని ధ్యానం వంగుని ధ్యానాలు కుదరదండి అవన్నీ. ఇంకో మాట చెబుతున్నా, సందర్భం వచ్చి 100 మందితో ధ్యానం 1000 మందితో ధ్యానం ఉండదమ్మా. పక్కవాడు ఉన్నాడంటే పరధ్యానం అంటారు, దాని ధ్యానం అన్నారు. ఈ స్కీములు కూడా పెట్టి కొంతమంది కోట్లు సంపాదించుకున్నది, ఇది అజ్ఞానం. ధ్యానం ఎప్పుడూ ఏకాంతంగానే జరగాలి, ఏకాగ్రంగానే జరగాలి. ఏకాగ్ర ధ్యానం అంటారు, 100 మందిని కూర్చోబెడతారు, బుద్ధి లేకపోతే సరే. 100 మంది కూర్చొని పారాయణ చేయొచ్చు, 100 మంది కూర్చొని పూజ చేయొచ్చు, 1000 మంది కూర్చొని భోజనం చేయొచ్చు. పక్కవాడు ఒకడు ఉంటే ధ్యానం కుదరదమ్మా. ధ్యానానికి 2 వాడు ఉండకూడదు అసలు. ఇక అక్కడి నుంచి కూర్చొని ఒకడు తుమ్ముతూ ఉంటాడు, ఒకడు దగ్గుతూ ఉంటాడు, ఇదే సరిపోయి. ఇక్కడ తుమ్ములు దగ్గులే కరోనా, ధ్యానం లేదు ఇక్కడ. పైకి ఇంకెక్కడి నుంచి ఇక్కడ కూర్చుంటే పుణ్యం. మధ్యన ఇంకో కొత్త మాట పుట్టించారు ఇంగ్లీషు, వైబ్రేషన్. అదేమిటో నాకు అర్థం కాల. వైబ్రేషన్ వచ్చింది. ఏమి రాదమ్మా, కరోనా వస్తుంది అంతమంది కూర్చుంటే. వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో. తెల్లాలేస్తే వీడు బతుకంతా కంపే, మళ్ళీ వీడు వైబ్రేషన్ వచ్చిందంటాడు. ఇక్కడ వైబ్రేషన్ వస్తే వాడి జీవితంలో మార్పు రావాలి కదా, రాదండి. అదే పెంట, అదే పుళ్ళు, అదే రాగం, అదే ద్వేషం, వైబ్రేషన్ అంటాడు వీడు. ఇక్కడ ఇదో మాయ, ఏమి రాదండి. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు, శంకరాచార్య వ్యాఖ్యానం చేస్తున్నారు. దాన్ని తెలుసుకుని మనం సెలవు తీసుకుందాం 5 నిమిషాల్లో. ధారయన్నచలము స్థిరగా సంప్రేక్ష నాసికాగ్రం స్వం. ఇలా కూర్చొని ఏం చేయాలట? సంప్రేక్ష నాసిక అగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. మామూలుగా దానికి అర్థం చెప్పాలంటే సంప్రేక్ష నాసికాగ్రం స్వం, నీ ముక్కు కొసని చూడు. దిశశ్చ అనవలోకయన్, దిక్కులకి చూపు మళ్ళకుండా చూసుకో. అంటే మనం ఏం చేస్తాం, అలా కూర్చొని ఇలాగ ముక్కు కొస, ముక్కు కొస, ముక్కు కొస, ముక్కు మిగిలింది, ముక్కు పోయిందమ్మా. సరిగ్గా శంకరాచార్య రాసే వ్యాఖ్యానం అది. నేను అందుకే వ్యంగ్యంగా ముందు చెప్పి, ఆయన ఇదే మాట సంస్కృతంలో అనాలి. నాసికాగ్రం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే యవ శబ్ద లుప్త, స్వనాసికాగ్రం సంప్రేక్ష. నీ ముక్కు కొస నువ్వు చూడమన్నారు అంటే ఇవ శబ్ద లుప్త, స్వనాసికాగ్ర సంప్రేక్షణం ఏవ ఇది విధిత్సితం చేత్. అదే గనక నియమం అయితే స్వనాసికాగ్రం సంప్రేక్ష్యం ఇది విధిత్సితం. ఇక్కడ ఎందుకోసం విధి చేశారు అంటే దాని ఉద్దేశం అది కాదయ్యా అన్నారు. కిం తర్హి అన్నారు. వెంట అయితే ఏమిటి అంటాం కదా, వెంటనే అయితే ఏమిటి అంటే మనస్సును చూడడమే లెక్క, అంతేగాని ముక్కు కోసం చూస్తూ కూర్చోవడం కాదు. ఇక్కడ స్వనాసికాగ్ర సంప్రేక్షణం విధిత్సితం. కిం తర్హి, నీ నాసికాగ్రం చూడ, నహి స్వనాసికాగ్ర సంప్రేక్షణం విధిత్సితం. నీ ముక్కు కోసం చూడడం కృష్ణుడు ఉద్దేశ్యం కాదు అన్నాడు. కిం తర్హి, అయితే మరి ఆయన ఉద్దేశం ఏమిటండి అన్నారు. చక్షుషోహో దృష్టి సన్నిపాత, చక్షుషోహో దృష్టి సన్నిపాత అని రాశారు వ్యాఖ్యానం. చక్షుషోహో దృష్టి సన్నిపాత అంటే చూపు వేరు, దృష్టి వేరు. గమనించండి, చూపు అంటే కంటికి సంబంధించింది, దృష్టి అంటే మనస్సుకు సంబంధించింది. అందుకే చదువుకునే కుర్రాడు పాఠశాలలో ఉంటే, మేము ఉపాధ్యాయ వృత్తిలో ఉంటాం కదా, మాకు తెలిసిపోతుందమ్మా ఎవడు వింటున్నాడో ఎవడు లేదో. దానికి ఉపాయం ఏంటో తెలుసా? ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే గ్రహించండి, బాగుంటుంది. మనం ఎవరితోన్నా మాట్లాడుతున్నా, పాఠం చెబుతున్నా, ఎదుటివాడు వింటున్నాడో లేదో చాలా తేలిగ్గా గమనించవచ్చు. వాడిని అడగక్కల్లా. వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే వాడి కనుగుడ్డు తిన్నగా మన గుడ్డు కనగుడ్డు వేసి ఉండకుండా అటు ఇటు కదులుతోంది అంటే వాడు వినడం లేదు, అనుమానం లేదు. అది లెక్క. పడుకున్న వారు ఎవరైనా పడుకున్నప్పుడు సరదాకి మనం గమనిస్తే కనురెప్పల్ని గమనించండి, పక్కనే పడుకున్న వాళ్ళని, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ. ఆ కనురెప్పల లోపల నుంచి కంటి గుడ్డు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అంటే కలగంటున్నారమ్మా ఖచ్చితంగా. ఆ కనుగుడ్డు కదలడం లేదు, రెప్ప మీద ఏమి కనపడడం లేదు, గాఢ నిద్రపోతున్నాడు లెక్క. గాఢ నిద్రపోతున్నాడో కలగంటున్నాడో మనం తెలుసుకోవచ్చు. వాడిని అడగక్కర్లేదు, వాడిని అడిగితే లేచిపోతాడు అక్కడి నుంచి. వాడిని అడగకుండా కనిపెట్టచ్చు. లోపల రెప్ప మీద కంటి పాప ఇటు అటు తిరుగుతున్నట్టుగా రెప్పలో తేడా ఉంటుంది కదా, స్పర్శ అది వచ్చిందంటే కలగంటున్నాడు ఖచ్చితంగా. దాన్ని లలితా సహస్రంలో కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి కాలకంఠి అన్నారు. కాలం అంటే అక్కడ మనస్సు. కలగనేటప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది.
జాగ్రత్త అవస్థలో మనస్సు కళ్ళల్లో ఉంటుంది, కలగనేటప్పుడు కంఠంలో పెడుతుంది, సుషుప్తిలో హృదయంలోకి వెళ్ళిపోతుంది. అన్నీ మనస్సే. కలగనేటప్పుడు మనస్సు కంఠంలో ఉంటుంది కాబట్టి కళ్ళలో పలవరించగానే నీళ్లు తాగమని చెబుతారు. ఎందుకంటే నీళ్లు తాగితే వే ఈజ్ క్లియర్, మార్గం క్లియర్ అయిపోయింది. ఈ ఉండే మనస్సు పైకైనా వెళ్ళింది, కిందికైనా వచ్చింది. అలా కావడం కోసమే పలవరించగానే నీళ్లు తాగండి, నీళ్లు తాగండి. ఎందుకంటే కంఠంలోకే కదా నీళ్లు వెళ్ళేది. కంఠంలో ఉన్న మనస్సు ఈ నీళ్ళు ఎలా పోయగానే డుబుక్ అని పైకి పోతుంది, లేదా కిందకైనా పడుతుంది, ఏదో ఒకటి. అందుకని పలవరించగానే నీళ్లు తాగండి అంట. కాలకంఠి అంటే మనస్సు కంఠంలో ఉందనంత కూడా. కాలం అంటే కాలం కాదు ఇక్కడ. క్షోభిణి, కళ ఏర్పడడానికి వీలుగా ఒక తెర ఏర్పడింది ఇక్కడ. మనసులో ఒక క్షోభ పుట్టింది, విక్షోభం అంటారు సరిగ్గా. క్షోభిణి సూక్ష్మ రూపిణి. అప్పుడు మనమే సూక్ష్మ రూపాలు ధరించావు, నువ్వు రూపం ధరించావు, అనేక రూపాలు నీ కళ్ళలోకి వచ్చాయి. ఆ రూపాలు కూడా నువ్వే ధరించావు. కాలకంఠి కాంతిమతి. మనస్సు కంఠంలో ప్రవేశించగానే కాంతిమతి, ఒక స్క్రీన్ ఏర్పడింది అక్కడ, ఒక తెర ఏర్పడింది, కాంతిమంతమైన సినిమా తెరలాగా. క్షోభిణి, అక్కడ ఒక విక్షేపం వచ్చింది, ఒక క్షోభ కలిగింది. వెంటనే సూక్ష్మ రూపిణి, మన మనస్సు అనేక సూక్ష్మ రూపాలు ధరించింది. కలగనే విధానాన్ని లలితా సహస్రంలో 4 నామాల్లో చెప్పిన వ్యాస మహర్షికి పాదాభివందనం. లోతైన పరిశీలన ఉండాలి. ఊరికి చదువుకుంటూ పోవడం, ఫలితాలు చెప్పడం కాదు అక్కడ. అందుకని ఇక్కడ సరిగ్గా నాసికాగ్రం స్వం అంటే శంకరాచార్య స్వామి ఏమంటున్నారంటే, కృష్ణుడు ఉద్దేశం ముక్కు కొసకు చూడమని కాదయ్యా, చక్షుషోహ దృష్టి సన్నిపాత. నీ కంటి చూపు అయితే ముక్కు మీద ఉంది, కానీ మనస్సు ఎక్కడుందో చూసుకో. మనస్సు ఎక్కడ ఉండాలట? చక్షుషోహ దృష్టి సన్నిపాత. స్వనాసికాగ్ర సంప్రేక్షణమేవ వివక్షితం చేత్. స్వనాసికాగ్ర సంప్రేక్షణమేవ వివక్షితం చేత్ మనస తత్రైవ సమాధీయేత. అయితే ముక్కు కొస చూడమండమే కృష్ణుని ఉద్దేశం అయితే, మనస్సును ముక్కు కొస మీదే పెట్టవయ్యా, నా ఆత్మ మీద ఎందుకు పడుతున్నావు, పని లేక అన్నాడు. ధ్యానం చేయడం ఆత్మను దర్శించడానిక, ముక్కు కొసను దర్శించడానిక? ఇంకో మాట చెబుతా, సందర్భం వచ్చింది కాబట్టి. బాంబు లాంటి మాట. ఈ ముక్కు కొసను చూడడం ఎంత తప్పు అంటే, ఇది అక్కడ నాసికాగ్రం అంటే ముక్కు కొస కాదండి. అగ్రం అనే మాటకి 2 అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో, గమనించండి. అగ్రం అంటే మొదలు, అగ్రం అంటే చివర కూడా. అగ్ర జన్మ అంటారు, అంటే ముందు పుట్టినవాడు అని. అగ్రజుడు అంటారు, అన్నగారని అర్థం, తమ్ముడు అని అర్థం కాదు అక్కడ. అగ్రతాంబూలం పండితుల వారికి ఇచ్చారంటారు, అంటే ముందు ఇచ్చే తాంబూలం. నాసికాగ్రం అంటే ముక్కుకి మొదలయ్యే చోట. ముక్కు ఎక్కడ మొదలవుతుందమ్మా? భూమధ్యంలో మొదలవుతుంది, ఆజ్ఞాచక్రంలో. లోచూపుతో ఆ లోపల దృష్టి పెట్టాలి. నాసికాగ్రం అంటే అర్థం అది. ముక్కు కొసనే చూస్తూ కూర్చుంటే, దానికి ముక్కు కొస చూడడం అభ్యాసం. అందుకే శంకరాచార్య వ్యాఖ్యానం ఏమి రాశారంటే, యువ శబ్ద లుప్త. ముక్కు కొసని చూస్తున్నంత ఏకాగ్రంగా లోపలికి చూడండి. ఏకాగ్రం అలవాటు కావాలంటే భౌతికంగా ఓ పని చెయ్యాలిగా. అలా ముక్కు కొసను చూడండి. మీ చూపు ముక్కు కొస మీద నిలిపినట్టే క్రమంగా అర్ధనిమీలిత నేత్రాలు మూసేసుకుని లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళి సరిగ్గా భూమధ్యంలో ఉండేటువంటి ఆజ్ఞాచక్ర స్థానాన్ని చూడండి. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి విభేదిని. ఆ ఆజ్ఞాచక్రాన్ని చూడండి. అక్కడ అమ్మవారి యొక్క మూలస్థానం. దాని ఆజ్ఞాచక్రం అని ఎందుకంటారు? 72,000 నాడులకి, దానికి మూలమైన 101 నాడులకి అక్కడి నుంచి ఆజ్ఞలు అందుతాయి, కమాండ్స్. వైజ్ఞానిక శాస్త్రం కూడా అంగీకరించిన విషయం అది. మెదడు నుంచి అన్నిటికీ ఆలోచనలు అన్ని అందుతాయి, ఆజ్ఞలు అందుతాయి. అందుకని ఆజ్ఞాచక్రం అన్నారు. ఇప్పుడు సంస్కృతంలో చెబితేనేమో మతం, ఇంగ్లీష్లో చెబితేనేమో సైన్స్. అంటే సంస్కారానికి నమస్కారం, ఎవడేం చెప్పలేదు ఇక్కడ. ఆజ్ఞాచక్రం అంటే వైజ్ఞానికం, సైన్స్. అది మెదడు దగ్గర కిందకి ఉంటుంది, ఇక్కడి నుంచే పైకి దారి లెక్క. అందుకని అక్కడ చూడమని చెప్పారు. అందుకని శంకరాచార్య వ్యాఖ్యానంలో ఏమంటున్నారంటే, ముక్కు కొసను చూడమండమే కృష్ణుడు ఉద్దేశం అయితే, ముక్కు కొసనే చూస్తూ కూర్చుండయా ఆత్మనెందుకు అన్నారు. పైగా దానివల్ల ఏం జరుగుతుందో ఒక యోగి ఆత్మకథలో పరమహంస యోగానంద చెబుతాడు మహానుభావుడు. చాలా మంది యోగా చెప్పేవాళ్ళు నాసికాగ్రం ముక్కు కొస అని చెబుతున్నారు. పొరపాటు మాట ఇది. అది కేవలం ప్రాక్టీస్ కోసం చేయవలసిన పని. చూడవలసింది ముక్కు మొదలు భాగాన్ని. అన్నానికి ఆయన ఏం చెబుతారంటే, మీరు అదే పనిగా ముక్కు కొసకేసి చూడండి, రోజు గంట సేపు మెల్లకన్ను వస్తుందని చెప్పాడు. అదే పనిగా ముక్కు కొసను పట్టుకు ఇలా చూసి ముక్కు కొస అంటే ముక్తి కొస పోయింది, ముక్కు కొస మిగిలింది. చివరికి మెల్లకన్ను వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చూపు వంకరపోయింది. ఆ చూసేటప్పుడు ఏమవుతుంది, కనుగుడ్డు ఈ చివరకు వచ్చేస్తుందండి, అంతే కదా, లేకపోతే కుదరదు అక్కడ. కనుగుడ్డు ఈ చివరకు వచ్చేస్తుంది, ఈ కనుగుడ్డు ఈ చివరికి వెళ్ళిపోయింది. అందుకే ఇలా చూడగా మెల్లకన్ను వచ్చింది. అంతేగాని యోగాభ్యాసం మాత్రం కాదు అది. ఇటువంటి అతి రహస్యాలన్నీ భగవద్గీత భాష్యంలో చాలా ఉన్నాయి. యోగ శాస్త్రానికి సంబంధించినవి, ఆత్మజ్ఞానానికి సంబంధించినవి.